ప్రభుత్వాన్ని నమ్మి పంట నమ్మి తప్పు చేసినాం, పంటను మార్కెట్ కు తేవడమే మా తప్పు, క్షమించండి, వాపస్ తీసుకుపోతున్నామని ఆదిలాబాద్ జిల్లా బేలలో మోకాలపై కూర్చొని సోయా రైతుల వినూత్న నిరసన, కొన్న పంటను తిప్పి పంపడంపై ఆవేదన అంటూ సోయా పంటను అమ్మేసిన 2 రోజులకు నాణ్యత లేదంటూ తిప్పి పంపడాన్ని రైతులు అవమానంగా భావించారు. పంట కొనుగోలులో ప్రభుత్వ అసమర్థతకు నిరసనగా బేలా మార్కెట్ లో సోమవారం ఇలా మోకాలపై కూర్చొని చెవులు పట్టుకొని నిరసన తెలిపారంటూ ఇక్కడ ఏమో ఈ గోస సోయా పంట ఇలా అమ్మినాకనట అదట వాపస్ తీసుకుపోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు రిటర్న్ ఇచ్చేసిరంట, తిప్పి పంపేసిరట. ఎందుకంటే అది మరి క్వాలిటీ లేదనో లేకపోతే ఇంకేదనో రకరకాల కారణాలు కొర్రీలు పెట్టి లాస్ట్ కి రైతులు నాగం చేసిరు. అయితే ఇగో ఇక్కడనే 3 రైతుల ఆత్మహత్య కూడా, దిగుబడులు రాక ఇబ్బందులు, అప్పుల భారంగా మారడంతో మనస్తాపం, వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో విషాదం. ఇగో సాగుకి స్మార్ట్ మీటర్లు మళ్ళొచ్చింది ఇది ముందరికి. 5 లక్షలకు పైగా అగ్రి ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు ఏప్రిల్ తర్వాత బిగించేందుకు సిద్ధమైన సర్కారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా వాడకంపై నిఘా. ఒక్కో స్మార్ట్ మీటర్ ఖర్చు 25,000 అంచనా. ఈ ప్రక్రియకు 1306 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం అంటూ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతులు ఎంత విద్యుత్ వాడినా అడిగేవారు లేరు. చిన్న రైతు 3-4 గంటలు, పెద్ద రైతు 14 నుంచి 16 గంటల విద్యుత్ వాడినా ప్రశ్నించే సంస్థ లేదు. కానీ ఇంత విద్యుత్ ఎందుకు వాడారు, ఇంత వినియోగం ఎందుకైందని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ ఎంత అని ఖచ్చితమైన లెక్కలు తీసే రోజులు రానున్నాయి. ఆ లెక్కలు తీసిన తర్వాత బిల్లులు జారీ చేయడమే తర్వాయి అన్న ప్రచారం కూడా జరుగుతోంది. స్మార్ట్ మీటర్లు పెట్టాలన్నది రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ లో ఆ భాగం, అంటే RDSS ఇది. అంటే విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు, నష్టాలను తగ్గించేందుకు ఈ స్కీమ్ ను కేంద్రం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా అన్ని ట్రాన్స్ఫార్మర్లకు ఈ మీటర్లు పెట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే తెలంగాణ డిస్కంలు ఈ స్కీమ్ లో చేరగా ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రం కేంద్రం నుంచి 34 కోట్లు పొందింది. రాష్ట్రంలో 2,61,240 కిలోమీటర్ల పొడవైన LT వ్యవసాయ విద్యుత్ లైన్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 5,22,479 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఈ 5 లక్షలకు పైగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఇక చూడండి. అబ్బాబాబాబా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చేసి రైతులని కథం గోసబుచ్చుకోవడానికి సిద్ధమైపోయింది. ఇక ఆగం చేస్తారు. ఇక బిల్లులు నువ్వు ఎంతెందుకు వాడుతున్నావు, ఇంతగానం ఏమక్కరా, ఇంతగానం వాడతారు. ఒకనాడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిండ ఇదే పథకము, రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పి తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఆనాడు రైతుల పక్షాన్ని నిలబడ్డాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అందుకే ఈయనడు కూడా తలుచుకుంటారు. పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా అప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రాంత నాయకుడైనా ఈయలటికి ఆయన విగ్రహాలు ఉన్నాయి, ఈయలటికి ఆయన కొలుస్తారు, ఈయలటికి ఆయన మొక్కుతారు. కొన్ని ఇళ్లలో ఫోటోలు కూడా ఉంటాయి. ఎందుకు చెప్పన్నా, ఆరోగ్యశ్రీ ఒకటి, ఈ ఉచిత కరెంట్ ఒకటి రైతులకి ఎంత బ్రహ్మాండంగా చేసిండు. ఆనాడు ఫస్ట్ సంతకం అదే జరిగింది, ఆనాడు ఫస్ట్ సైన్ అదే పెట్టిండు ఆయన. కానీ ఇవాళ ఏం చేస్తారు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ కాంగ్రెస్ కూడబలుక్కొని వాళ్ళు దెప్సా అంటారు, వీళ్ళు పెడతా అంటారు. మొత్తానికి ఎవరి కొంపలు ఆర్పుతారు, ఆ దొంగలు తెస్తుర్రు, ఈ దొంగలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఎవరిని మూస్తారు అని ఇలా రైతులు ఏడుస్తున్నారు. ఇగో ఒకసారి చూడండి ఎంత దారుణం. ఇప్పుడు సర్కార్ కొత్తగా స్మార్ట్ మీటర్లను బిగించనుంది. వీటి సామర్థ్యం 19,000 మెగావాట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిచారు. ఉత్తర డిస్కం పరిధిలో 2,30,418 ట్రాన్స్ఫార్మర్లు, అట్లే దక్షిణ డిస్కం పరిధిలో 2,92,061 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా వీటన్నింటికీ స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు. ఆ తర్వాత ఒక ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని పంపు సెట్లు ఎంత మేరకు కరెంటు వినియోగిస్తున్నాయన్న లెక్క తేలుస్తారు. ఆ తర్వాత బిల్లులు జారీ చేస్తారని కొందరు అంటుండగా బిల్లులు జారీ చేస్తే వ్యతిరేకత వస్తుందని మరికొందరు అంటున్నారు. అధికారులు గ్రిడ్ నిర్వహణ, ఎనర్జీ ఆడిట్ కోసమేనని చెప్తుండడం గమనార్హం. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, అది మేము గ్రిడ్ నిర్వహిస్తాం కదా, మళ్ళీ ఎనర్జీ ఆడిట్ కూడా చేస్తాం కదా, సో దాని ఎంత వస్తుంది, నాణ్యత ఏంటి, దాని ఉపయోగం ఏందని తెలుసుకోవడానికే తప్ప దానికోసం కాదంటారు. కానీ దాని ఎన్నుకున్నటువంటి లెక్క ఏందో చెప్తాం. ఏప్రిల్ 1 తర్వాత మీటర్ల బిగింపు, కొత్త స్మార్ట్ మీటర్ల బిగింపు ఏప్రిల్ 1 తర్వాత ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఇందుకు ERC అనుమతి కోరినట్టు సమాచారం. అయితే ఈ అనుమతి లాంఛనమేనన్న భావనతో మీటర్ల బిగింపునకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దక్షిణ డిస్కం పరిధిలో 15,20,128, ఉత్తర డిస్కం కింద 13,69,793 చొప్పున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో వ్యవసాయ పంపు సెట్లు విద్యుత్ వినియోగం 1,38,459 మిలియన్ యూనిట్లుగా లెక్కించారు. ఈ మేరకు 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లను బిగించేందుకు సర్కారు 1306 కోట్లను ఖర్చు చేస్తుందంటూ ఈ ఖర్చు చేసి మీటర్లు పెట్టి రైతుల దగ్గరికి బిల్లులు వసూలు చేయడానికి సిద్ధమైపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి ప్రయత్నం చేస్తా ఉంది. బయటకు వచ్చి చెప్పాలి, అవును మేము చేయట్లేదు, రైతుల పైన భారం మోపము, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఉచిత కరెంటు తీసేయము, 24 గంటల కరెంట్ అని వాళ్ళు చెప్తున్నారు. కానీ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కానీ ఆ కరెంటుకి ఎక్కడ కూడా మేము రూపాయి కలెక్ట్ చేయము అని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా లేకపోతే మాత్రం ఈ దొంగలని ఇక మామూలు ఊరుకోరు. ఇక రైతులతో పెట్టుకున్నారు, రుణమాఫీ సక్క చేయక అట్లా పెట్టుకున్నారు, రైతు బంధు సరిగా చేయక పెట్టుకున్నారు, బీమా గట్టక అట్లా పట్టుకున్నారు. ఇంకొకటి మన బోనస్, వడ్ల బోనస్, వడ్ల బోనస్, మొన్న పంటది రాలేదు, అంతకంటే ముందు పంటది కూడా ఇంకా రిలీజ్ కాలేదు కొంతమందికి. సో ఇట్లాంటివన్నీ కలిపి పెట్టుకున్నారు, రైతులతో పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఉంటుంది మీకు. ఇప్పుడు కరెంటు మీటర్లు గనక బిగించి వాటి ద్వారా బిల్లులు వసూలు చేస్తే రైతుల దగ్గర ఒక్కొక్కరికి సుక్కలు చూపిస్తారు. చూడురిగా మీకు ఉంటది భర్త పూజ అని రైతులు అంటారు.